ఒక్కొక్కళ్ళ స్పందన చాలా అనూహ్యంగా ఉంది. అందులో మచ్చుకొకటి ఒక లేడీ అమ్మ ఇట్లా ఈసారి నారాయణ గారిని సపోర్ట్ చేయండి అంటే ఖచ్చితంగా ఈసారి వేస్తానమ్మా. అవునమ్మా పోయినసారి ఏంటి అంటే ఏదో వేసేసాము, పోయినసారి జగన్కి ఏదో వేసేసాము, ఒక్కసారి అన్నారు కదా నారాయణ గారు చేసిన అభివృద్ధి తెలుసు, ఒక్కసారి ఎట్ట చేస్తారో చూద్దామని వేశాము, బాగా తెలిసి వచ్చింది. సో బాగా తెలిసి వచ్చింది కాబట్టి ఈసారి ఇంకా వేరే ఆలోచన లేదు, ఖచ్చితంగా వేసేది మీకే, నారాయణ గారికే వేస్తాము, మాకు నారాయణ గారే రావాలి అని చెప్పేసి ఆమె చాలా గట్టిగా భరోసా ఇచ్చి చెప్పి తను ఎందుకు అనుకుంటోంది అనేది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరిగింది. ఇది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి వాళ్ళ మనసులో నారాయణ గారు చేసిన అభివృద్ధి అంతా బాగా ఉంది, మైండ్లో మంచిగా చేశారు అనేది ఉంది. కాకపోతే వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకెలా చేస్తారో, ఇంకా బాగా చేస్తారా, ఇంకా ఏమన్నా చేస్తారా అన్న భావనతోనే వేశాము అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకొక ముగ్గురు మహిళలు ఒకటే పదం చెప్పారు, 5 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నామమ్మ, టిట్కో హౌసెస్ కోసం డబ్బులు కట్టుకొని ఉన్నాము, మాకు వచ్చేస్తాయి, మేము ఈ విధంగా బాడుగులు కట్టుకుంటా ఉండనవసరం లేదు, ప్రశాంతంగా సొంత ఇంట్లో ఉండొచ్చు అనుకున్నాము అని రసీదు కూడా చూపిస్తున్నారు. ఇదిగో మాకు కొంచెం నామినల్ డబ్బులు కట్టుకున్నాం మేము, కానీ వచ్చేస్తుంది, మేమేదో హాయిగా ఉండొచ్చు ఇంట్లో అనుకుంటే మళ్ళీ ఇప్పటికి కూడా మేము ఇదే రకంగా బాడుగులు కట్టుకుంటూ ఉండటం జరుగుతోంది, మాకు ఇది చాలా బర్డన్గా ఉంది, చాలా బరువుగా ఉంది మాకు, మేము అది కట్టుకోలేకపోతున్నాము బాడుగులు అనేసి. నారాయణ గారి కలే ప్రతి ఒక్క వ్యక్తికి సొంత గృహం ఉండాలి. ఒక తల్లి కన్నీళ్ళు పెట్టుకొని ఆశీర్వదించి తప్పకుండా వచ్చేది మీరేమ్మా, నేను ఎవరికి ఓటు వేస్తే, ఆ మహిళ గట్టిగా చెప్పింది పెద్ద ఆమె, నేను ఎవరికి ఓటేస్తే ఇప్పటి వరకు వాళ్ళే ఖచ్చితంగా గెలిచారమ్మా, ఇప్పటి వరకు అదే ప్రతి సంవత్సరం ప్రతిసారి ఎలా జరుగుతుందో చెప్పుకుంటూ వచ్చి ఈసారి నేను వేసేది నారాయణ గారికే, రాబోయేది కూడా నారాయణ గారే. ప్రతి ఒక్క దగ్గర మేడంని పూర్తిగా ఓటర్సు మీరేం దిగులు చెందబోకండి మేడం, మీకే ఓట్లు వేస్తాం, వాస్తవాలు చెప్తున్నారు. పోయినసారి మేము జగన్కి వేసాం, తప్పు చేసాం వేసి అని మేడం గారికి స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇదేదో మేడం గారు రాగానే మేము మీకే ఓటేస్తాం అని అబద్ధాలు చెప్పడం కాదు, వాస్తవాలు మేడంకే వివరిస్తున్నారు. పోయినసారి మేము వైసీపీకి వేసాము, చాలా తప్పు చేసాం మేడం, మేము అనుభవిస్తున్నాము ఇప్పుడు దానివల్ల, ఈసారి తప్పకుండా నారాయణ సార్కి ఓటేస్తాం మేడం, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు ప్రతి ఒక్కరు, చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే డ్వాక్రా మహిళల్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. నిన్నైతే మాలో మహాశక్తి టీంలో కొంతమంది పొదుపులో ఉన్నారు, వాళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించడం వైసీపీ నాయకులు, అది చాలా తప్పండి. ఆ డ్వాక్రా పొదుపు లీడర్లు ఎవరైతే ఉన్నారో అవన్నీ మానుకోండి. నారాయణ సార్ ఇటువంటి వివాదాస్పదమైన విషయాల్ని మిమ్మల్ని ఎంటర్ కావద్దంటున్నారు, దయచేసి మానుకోవడం అని చెప్తున్నాను. నారాయణ సార్కి ప్రతి ఒక్కరు ఓటేసి, వాళ్ళు ఓటేసేదే కాకుండా ఒక 20 మందికి చెప్పి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు.